వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. గ్రూప్ డి కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఆల్రెడీ డేట్ అనౌన్స్మెంట్ జరిగింది. నవంబర్ 17 నుంచి వస్తుంది. కాబట్టి ఈ గ్రూప్ డి కి ప్రిపేర్ అవుతున్న వారి కోసం ర్యాపిడ్ రివిజన్ లాగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ రివిజన్ క్వశ్చన్స్ తో దాదాపుగా ఒక 5000 క్వశ్చన్స్ తో 50 డేస్ ప్లాన్స్ తో ప్రతిరోజు ఒక టెస్ట్ రాసే విధంగా 50 డేస్ లో 50 టెస్ట్లను తీసుకొచ్చాం మేము ముందుకి, మొత్తం 5000 బిట్స్ తో. సో ఎక్కువగా రిపీట్ అవుతున్న క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ ని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో క్వశ్చన్స్ ఆన్సర్ ఎలా చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో మీకు ప్రతిరోజు కూడా పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో డైలీ మోడల్ టెస్ట్ వచ్చేసి 10 AM to 11:30 AM వరకు రాస్తారు. తర్వాత డైలీ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి 11:40 to 1 PM వరకు అయితే ఉంటుంది. సో ఈ క్వశ్చన్ పేపర్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండు బైలింగ్వల్ లో కూడా మనకు అవైలబుల్ లో ఉంటాయి. సో ఈ టెస్ట్ సిరీస్ ని రాయాలి అని అనుకునే వాళ్ళు కమింగ్ మండే అంటే రేపు మండే రోజున ఫ్రీ మోడల్ టెస్ట్ అయితే నిర్వహిస్తున్నాం. ఈ ఫ్రీ మోడల్ టెస్ట్ లో మీకు వచ్చే క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని ఎలా అడుగుతున్నారు, ఈ టెస్ట్ సిరీస్ ని కొనాలా లేదా అనేది కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఈ టెస్ట్ సిరీస్ లో ఒకవేళ మీకు వచ్చే మార్క్స్ పర్సెంటేజ్ ని బట్టి, ఈ టెస్ట్ సిరీస్ లో మీకు వచ్చే మార్క్స్ పర్సెంటేజ్ ని బట్టి అప్ టు 100% వరకు ఫీ కన్సెషన్ కూడా ఉంటుంది. సో కాబట్టి ఈ అవకాశాన్ని అయితే మీరు కరెక్ట్ గా ఉపయోగించుకోగలరు. ఎవరైతే గ్రూప్ డి లో ఖచ్చితంగా జాబ్ కొట్టాలనుకున్నారో అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ టెస్ట్ సిరీస్ అనేది మంచిగా ఉపయోగపడుతుందని చెప్పేసి మా యొక్క ఆలోచన. సో ఈ టైంలో మీరు సరైన డెసిషన్ తీసుకొని మంచి జాబ్ లో ఉండగలరని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. రైట్. సో అయితే ఈ టెస్ట్ సిరీస్ ఎక్కడ అవైలబిలిటీ ఉంటుందంటే మన ఆర్ఎస్ అకాడమీలో ఆఫ్లైన్ లో మాత్రమే ఉంటుంది, ఆన్లైన్ లో అయితే పెట్టట్లేదు. ఆన్లైన్ లో ఆల్రెడీగా గరుడ టెస్ట్ సిరీస్ 2.0 అని చెప్పేసి మనం గతంలోనే రిలీజ్ చేశాం. సో ఆ టెస్ట్ సిరీస్ లో టాపిక్ వైజ్ గా టెస్టులు, సెక్షనల్ వైజ్ గా టెస్టులు అండ్ మోడల్ టెస్టులు అయితే ఉన్నాయి. సో ఎవరైనా సరే టాపిక్ వైజ్ గా టెస్ట్ సిరీస్ రాయాలి అనుకున్నట్లయితే 65 డేస్ లో మొత్తం టాపిక్స్ వైజ్ గా కంప్లీట్ అవుతుంది. ఆ టెస్ట్ సిరీస్ కూడా మీకు యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా రాయాలి అనుకున్న వాళ్ళు ఆ టెస్ట్ సిరీస్ ని రాసుకోగలరు. రైట్. సో అయితే ఈ గ్రూప్ డి లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ విధంగా ఉన్నాయి క్వశ్చన్స్ అనేది, ఆ క్వశ్చన్స్ ని మనం విత్ ఇన్ సెకండ్స్ లో ఎలా చేయాలి అనే పాయింట్స్ ఆఫ్ లో మనం చూద్దాం. రైట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఏ వెండర్ సేల్స్ 15 lemons for 3 rupees gaining 60%. How many did buy for a rupee? రైట్. ఈ క్వశ్చన్ ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక విక్రేత 15 నిమ్మకాయలను 3 రూపాయలతో అమ్మితే, 15 నిమ్మకాయలను 3 రూపీస్ తో అమ్మారు. మరి 60% లాభం పొందాడు. అయితే అతనికి రూపాయికి ఎన్ని కొన్నాడు? 60% లాభం అంటే 3 రూపీస్ కి 15 సేల్ చేస్తే 60% ప్రాఫిట్ వచ్చింది. అయితే అతను 1 రూపీకి ఎన్ని చాక్లెట్స్ ఎన్ని నిమ్మకాయలు కొన్నాడు అని చెప్పేసి అడుగుతున్నాడు. అయితే ఈ క్వశ్చన్ మనం జనరల్ గా ట్రై చేసినట్టు చూడండి, ఖచ్చితంగా మిస్టేక్ వస్తుంది. ఈ క్వశ్చన్ ఏదనేది మీరు గమనించినట్లయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఎలా చేయాలి ఫస్ట్ అది చూసినట్లయితే విత్ ఇన్ సెకండ్స్ లో చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు కూడా చూడండి. ఫస్ట్ మనకి ఎన్ని 15 నిమ్మకాయలు వచ్చేసి 15 లెమన్స్ వచ్చేసి 3 రూపీస్ అంటే 1 రూపీకి 3 1s 3 5s అంటే 1 రూపీకి మనకి ఎన్ని వస్తున్నాయండి? 5. సో 1 రూపీకి 5 లెమన్స్ వస్తున్నాయి. అయితే మరి కాస్ట్ ప్రైస్ ని ఎప్పుడైనా సరే మనం 100% గా తీసుకుంటాం. కాబట్టి 100% వచ్చేసి మనకు 5 లెమన్స్ అయితే, అంటే కాస్ట్ ప్రైస్ 100% కి 5 లెమన్స్ అయితే మనకు ప్రాఫిట్ ఎంత అన్నాడు? 160%. సో 160% ఎంత అని చూసినట్లయితే మనకు డైరెక్ట్ గా 160%. రైట్. సో 0 0 క్యాన్సల్. రైట్. 2 5s 2 8s 8 క్యాన్సల్ అవుతుంది. ఏం మిగిలిందంటే మనకి ఇక్కడ ఓన్లీ 8. సో 1 రూపీకి ఎన్ని లెమన్స్ కొంటున్నాడు అంటే కేవలం 8 లెమన్స్ కొంటున్నాడు. రైట్. ఇదే విషయాన్ని మనం వితౌట్ పెన్ తో చేయాలంటే ఎలా చేయాలని ఆలోచించినట్లయితే జస్ట్ 3 రూపీస్ కి 15 అంటే 1 రూపీకి 5 అనేది కామన్ గా తెలుస్తుంది. అయితే 100% 5 అయితే మరి 8% 160% ఎంత? సో డైరెక్ట్ ఇదొక్క స్టెప్ తోనే మనం వేసేయచ్చు. రైట్. సో ఇదొక్క క్యాల్కులేషన్ మీరు మైండ్ లో క్యాల్కులేట్ చేసినట్లయితే సెకండ్స్ లో ఆన్సర్ పెట్టచ్చు. లేదు అంటే ఇదొక్క స్టెప్ తో మీరు ఆన్సర్ చెప్పగలగాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా మరిన్ని కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. రైట్. నెక్స్ట్ చూడండి. ఈ క్వశ్చన్ చూడంగానే కొంతవరకు మనకు ఏదో పెద్ద క్వశ్చన్ అంటే అనిపిస్తుంది, కానీ
సింపుల్ గా చేయాలంటే అలా చూడండి. ఫస్ట్ 10 డజన్స్ ఆఫ్ చాక్లెట్స్ ను 10 రూపాయల చొప్పున కొనుగోలు చేశారు. అంటే ఒక్క డజన్ కి వచ్చేసి 10 రూపీస్ అని. అయితే 10 డజన్స్ కి వచ్చేసి ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ చూడండి. 10 డజన్స్ కి వచ్చేసి సిపి 10 డజన్స్ ఇంటూ 10 రూపీస్ అంటే ఈచ్ డజన్ వచ్చి 10 రూపీస్ అన్నప్పుడు ఎంత, 100 రూపీస్ అయితే కాస్ట్ ప్రైస్ అవుతుంది. మరి సెల్లింగ్ ప్రైస్ మనకు ప్రాఫిట్ అయినా సరే లాస్ అయినా సరే డిపెండ్ అవ్వాలి, ఖచ్చితంగా తెలియాలి అంటే కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఉండాలి, రైట్. ఒక్కో ముక్కను 2 రూపాయల చొప్పున అమ్ముతాడు. ఒక్కో చాక్లెట్స్ ను 2 రూపాయల చొప్పున అమ్ముతాడు. అప్పుడు వ్యాపారి అద్దెకు 50 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తే లాభ శాతాన్ని కనుగొనండి. ఇక్కడ ఒక టెక్నిక్ ఇచ్చారు చూడండి. ఇక్కడ అద్దెకి 50 రూపాయలు ఖర్చు చేశాడు అంటున్నాడు. అద్దెకి 50 రూపాయలు ఖర్చు చేశాడు అంటే ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే ఇక్కడ డెఫినెట్ గా చూడండి, 50 రూపాయలు ఖర్చు చేసాడు. ఇది వచ్చేసి మనకు ఏదైనా సరే అద్దెకు ఖర్చు చేసినది కావచ్చు, లేదంటే రెంటెడ్ పే చేసినది కావచ్చు, ఇదంతా కూడా కాస్ట్ ప్రైస్ కిందకే వస్తుంది. సో 50 రూపీస్ యాడ్ చేసినట్టే కాస్ట్ ప్రైస్ వచ్చేసి టోటల్ గా 150 రూపీస్ అవుతుంది. మరి సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఒక్కొక్క చాక్లెట్స్ ను 2 రూపీస్ చొప్పున అమ్ముతున్నాడు. మొత్తం 10 డజన్స్ అంటే 120 చాక్లెట్స్ ఉంటాయి. ఈ 120 చాక్లెట్స్ ని ఒక్కొక్కటి 2 రూపీస్ లాగా అమ్మినట్లయితే టోటల్ గా 120 చాక్లెట్స్ ఇంటూ 2 రూపీస్ అంటే టోటల్ గా వచ్చేసి మనకు 240 రూపీస్. మరి సెల్లింగ్ ప్రైస్ 240 రూపీస్, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 150 రూపీస్. టోటల్ గా వచ్చేసి మనకు డిఫరెన్సియేషన్ ఎంత ఉంది, 90 రూపీస్ ప్రాఫిట్ ఉంది. ఈ 90 రూపీస్ అనేది మనకి ఎంత పర్సెంటేజ్ అని అడిగాడు కాబట్టి ఇక్కడ 90 రూపీస్ అనేది మనకి దేంట్లో పర్సెంటేజ్, 150 కాస్ట్ ప్రైస్ లో. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 చేయాలి మనం ఎప్పుడైనా సరే. సో కాబట్టి ఇక్కడ మనం క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 3 3s 3 5s 5 2s 3 2s 6 ప్లస్ 0 20 ఇంటూ 3 60%. ఇక్కడ ఉంది మనకు ఆన్సర్ కూడా. సో డైరెక్ట్ గా మనకి ఎంత రావాలి, 60% ప్రాఫిట్ రావాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు చాలా ఈజీగా, క్వశ్చన్స్ లెంతీగా ఉన్నా సరే క్వశ్చన్ ఒక్కసారి మీరు క్లియర్ గా చదివినట్లయితే చాలా ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. ఎందుకంటే మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి మైండ్ లో, కేవలం 10th క్లాస్ బేస్ ఎగ్జామ్స్ కాబట్టి ఈ ఎగ్జామ్స్ లో వచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా బేసిక్ లెవెల్లోనే ఉంటాయి. వాటిని కొంచెం లెంతీగా అడిగి మ్యాటర్ ఎక్కువ ఇవ్వడంతో మనం కొంచెం రిస్క్ అనుకుంటాం, కానీ ఒకసారి ఆలోచిస్తే మీకు ఈజీగా అయిపోతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి. ఈ క్వశ్చన్ కూడా, ది కాస్ట్ ఆఫ్ 2 pencils, 4 pens and 8 erasers is 12 rupees. ఒకసారి దాన్ని క్లియర్ గా రాసుకుందాం. 4 pencils plus 4 pens plus 8 erasers ఈక్వల్ టు ఎంత అండి, 12 rupees, రైట్. సేమ్ అలాగే, and the cost price of 8 pens, 12 pencils and 4 erasers. 8 pencils plus 10 pens, 8 pens, pencils, how much, 10 pencils plus 8 pens. ఇక్కడ 2 pencils అండి, ఒకసారి చూడండి. ఇక్కడ మనకు 2 pencils, నెక్స్ట్ 8 pens, తర్వాత 4 erasers. 4 erasers ఈక్వల్ ఎంత అని చెప్పారు మనకు, 36 రూపీస్. హౌ మచ్, 36 రూపీస్, రైట్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 36 రూపీస్. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి క్వశ్చన్ చూడండి. సో వాట్ ఈస్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ 3 pencils, 3 pens and 3 erasers. అన్ని కూడా 3 3నే తీసుకున్నారు, రైట్. మొత్తం మనం గమనించినట్లయితే ఇక్కడ టోటల్ గా చూద్దాం. ఇప్పుడు 12 pencils plus 12 pens plus 12 erasers ఈక్వల్ టు 36 plus 12 మొత్తం వచ్చేసి మనకి ఎంత, 48 రూపీస్ వస్తుంది. అయితే అన్నిటిలోంచి 12 కామన్ చేసినట్లయితే 1 pencil, 1 pen, 1 eraser వచ్చేసి మనకి ఎంత అవుతుందంటే టోటల్ గా 12 4s 48. 12 కామన్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ మనకు ఇలా తీసుకున్నట్లయితే 48 అనేది 12 ones 12 4s. సో 1 pens, 1 pencil, 1 eraser వచ్చేసి ఓన్లీ 4 రూపీస్ అవుతుంది. అయితే మనకు కావాల్సింది ఏంటి, 3 pens, 3 pencils ఇలా వచ్చినప్పుడు ఏంటి, 3 pens, 3 pencils, 3 pens, 3 erasers కావాలి.
సో ఒక్కొక్క దానికైతే మనకు 4 రూపీస్ అన్నప్పుడు ఇక్కడ మనకు 3 కావాలంటే 3 into 4 చేసేయండి 12 రూపీస్. సో మనకు ఆన్సర్ వచ్చేసేయండి ఓన్లీ 12 రూపీస్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఈజీగానే చేయొచ్చు, బట్ కాకపోతే కొంచెం ఆన్సర్ ని చూసుకోగలగాలి. ఓకేనా, రైట్. అయితే ఇక్కడ వచ్చిన టైంలో టైం మేనేజ్మెంట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అంటే నంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ రాసినట్లయితే మీకు ఆల్రెడీ విత్ ఇన్ టైంలో ఏ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి, ఏ ప్రాసెస్ ని ఫాలో అవుతే మనకి ఈజీ అవుతుందని తెలియాలి, రైట్. సో ఆ క్వశ్చన్స్ అలా మనం ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా ఆన్సర్స్ చేయగలము. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, a shopkeeper marks his goods at a price of so that allowing a discount of 20%, he still make a profit of 8%. Find the market price of an article which cost him 500 rupees. రైట్, కాస్ట్ ప్రైస్ వచ్చేసి మనకి ఎంత ఇస్తున్నారు 500. నెక్స్ట్ కింద చూడండి, ఒక దుకాణదారుడు తన వస్తువుపై 20% తగ్గింపు ఇచ్చినప్పటికీ అతను 8% లాభం పొందే విధంగా ధరను సూచిస్తారు. అతనికి ఖరీదు 500 రూపాయలు ఖరీదు చేసే వస్తువు యొక్క మార్క్ ధరను కనుగొనండి. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఎంఆర్పి ప్రైస్. సో ఎంఆర్పి ప్రైస్ కావాలి అన్నప్పుడు చూడండి, ఎంఆర్పి ప్రైస్ కావాలనుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ వస్తువుని ఎంత కొంటున్నాడు 500 రూపీస్ కొన్నాడు. అదే వస్తువుని ఎంతకు తగ్గిస్తున్నాడు, రేట్ ఏమైనా తగ్గించలేదా? దుకాణదారుడు తన వస్తువుపై 20% తగ్గిస్తున్నాడు. సో కాబట్టి ఎంతకు అమ్ముతున్నాడు 80%, రైట్. మరి ప్రాఫిట్ ఎంత రావాలని చెప్తున్నారండి 8% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 108% ప్రాఫిట్. సో కాబట్టి మనకు డైరెక్ట్ గా చేసినట్లయితే 0 0 క్యాన్సిల్ అవుతుంది. 4 2 8, 4 7 28, 2 1 2 25. సో 25 into 27 చేస్తే మనకి ఏంటంటే 25 into 27 675 రూపీస్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో కాబట్టి మనకు డైరెక్ట్ గా ఒకే స్టెప్ లో కూడా చేయాలనుకుంటే చేయొచ్చు, బట్ కానీ ఇక్కడ మనకు అందరికీ అర్థం కావాలి కాబట్టి ఖచ్చితంగా ఈ స్టెప్స్ అయితే వేసుకొని సింపుల్ గా 1 స్టెప్ లోనే మనకు ఆన్సర్ అయ్యే విధంగా ట్రై చేయండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక సేల్స్ మెన్ ల్యాప్టాప్ యొక్క టేబుల్ చేయబడిన రేటుపై 25% ప్రారంభంలో తగ్గింపును అందించిన తర్వాత 20% అదనపు తగ్గింపును అందించారు. ల్యాప్టాప్ యొక్క తుది అమ్మకపు ధరను 18,000 రూపాయలు అయితే దాని టేబుల్ చేయబడిన రేటు ఎంత, రైట్. సో ఇక్కడ మనకు సేల్స్ మెన్ ల్యాప్టాప్ యొక్క టేబుల్ చేయబడిన రేటుపై 25% తగ్గించాడు. ఓకే, రైట్. చూడండి, ఫస్ట్ ఎక్స్ అనేది ఎంతో మనకు తెలియదు, టేబుల్ యొక్క కాస్ట్ ఎంత అనేది, రైట్. సో దానిపైన ఫస్ట్ ఎంత డిస్కౌంట్ ఇస్తున్నా అన్నాడు 25%, ప్రారంభ రేటు పై 25%. సో కాబట్టి 75/100 అని తీసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ అదనపు తగ్గింపును అందించిన తర్వాత 20% అదనపు తగ్గింపును అందిస్తున్నాడు. 20% అదనపు తగ్గింపు అంటే ఏంటి, మళ్ళీ 80% అదనంగా తగ్గిస్తున్నాడు. తర్వాత ఎంతకు వచ్చింది అది టోటల్ గా అమ్మకపు ధర 18,000 రూపాయలు అన్నాడు, రైట్. ఈ 18,000 రూపాయలు మనం ఎలా క్యాన్సిలేషన్ చేయాలి, ఇప్పుడు ఎక్స్ అనేది కనుక్కుంటే డైరెక్ట్ గా ఆన్సర్ అయితే వస్తుంది. సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకు సింపుల్ గా 0 0s, 25 3s, 25 4s, 2 4s, 2 5s. సో 4 3s are 12, 12 1s, 12 5s, 1500, 5 4s are 20, 20 into 15 చేసుకుంటే ఏంటి దాదాపుగా మనకు 30,000 అమౌంట్ అవుతుంది. సో కాబట్టి ఆన్సర్ ఏం రావాలి, ఆప్షన్ సి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకు వెంటనే చేసుకోగలగాలి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, Reema buys a car for 75,000 rupees. She spent 10,000 rupees on its repairing. So total ఎంత పన్నట్టు ఆమెకు 85,000 రూపీస్ పన్నట్టు. సో రిపేరింగ్ పెట్టిన ఖర్చు కూడా మనం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. 85,000 రూపీస్ అవుతుంది, రైట్. అండ్ ఇట్స్ రిపేరింగ్. లేటర్ she sold this car to Chiru at 15% ప్రాఫిట్. చూడండి, 15% ప్రాఫిట్ అంటే ఏంటి, 115/100
into Chiru sold it to Ritu at 10% profit. చీరు కూడా మళ్ళీ ఆమె దగ్గర పెట్టుకోవాలి, ఆమె కూడా ఇంకొకరికి అమ్మారు. ఎవరికి? రీతుకి ఎంత పర్సెంట్ ప్రాఫిట్ అమ్మారు? 10% ప్రాఫిట్ అంటే 110/100. ఓకే, 110/100. దెన్ వాట్ సుమా ఆఫ్ మనీ వాస్ స్పెండ్ బై రీతు టు బై ద కార్. రీతు నుంచి సుమా కొనేటప్పుడు ఎంత కొంటున్నారు అని చెప్పేసి అడిగారు. సో మనం ఇదంతా క్యాన్సిల్ చేసుకుంటే మనకు డైరెక్ట్ గా అమౌంట్ వచ్చేసి ఎంత రావాలి అని చూసినట్లయితే ఖచ్చితంగా మనకు డెఫినెట్ గా 5 ఇక్కడ 1 ఉంది కాబట్టి లాస్ట్ డిజిట్ కంపల్సరీ 5 రావాలి. లాస్ట్ డిజిట్ 5 అంటే ఈ ఆప్షన్ కానీ వచ్చే అవకాశం లేదు. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో కాబట్టి ఈ రెండిట్లోనే మనకు ఆన్సర్ రావాలి. సో ఈ రెండిట్లో మనకు ఆన్సర్ రావాలంటే కూడా అంటే మన క్యాల్కులేషన్ ఇలా స్టెప్ వేసుకున్న తర్వాత డైరెక్ట్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకసారి మనం జస్ట్ క్యాల్కులేషన్ చూసుకుని కూడా మనకు వచ్చే ఆప్షన్స్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు. రైట్, ఇలాంటి ప్రాసెస్ చేసుకోవడం వల్ల మీకు ఎగ్జామ్స్ లో తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ ను గెయిన్ చేసుకోవచ్చు. రైట్, సో ఇప్పుడు ఉన్న 2 ఆప్షన్స్ లో మనకి ఎంచుకున్నట్లయితే ఇప్పుడు 85 into 10 అంటే 11 ఉంది, ఇక్కడ 11 ఉంది కాబట్టి 11 121. 12 into 85 చేస్తే కూడా దాదాపుగా మనకు 107 గా వస్తుంది, కానీ 102 వరకు అయితే వచ్చే అవకాశం లేదు. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి డి, ఆప్షన్ డి ఆన్సర్ వస్తుంది. సో కాబట్టి ఎంత రావాలి? టోటల్ గా మనకు 1,07,525 రూపీస్ రావాలి. రైట్, సో ఆన్సర్ వచ్చేసి మనకు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 2 డిజిట్ తీసుకోవచ్చు, లాస్ట్ డిజిట్ తీసుకుని ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. రైట్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూడండి. కొంతవరకు మనకు అరవింద్ బాట్ 120 meters of cloth for 120 meters of cloth for 1,500 rupees. He sold 45% of at gain of 40%, 25% of it at loss of 10%, and the remaining cloth at the cost price. His profit or loss in the entire transaction is. అరవింద్ 120 మీటర్స్ క్లాత్ ను, మిలియన్ కదండి, మీటర్స్ క్లాత్ ను 15,000 రూపాయలకు కొన్నాడు. అందులో 40% లాభంతో 120 మీటర్ల క్లాత్ ని 45% క్లాత్ ను 40% లాభంతో మరియు 25% 10% నష్టంతో మిగిలిన క్లాత్ ను కొనుగోలు ధరకు అమ్ముతాడు. మొత్తం లాభంలో అతనికి లాభ శాతం ఎంత? ఇది గమనించండి, చూడండి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ లో ఫస్ట్ మనకు ఎంత కొంటున్నాడు? 15,000. ఇందులో 45% క్లాత్ ఎంత ప్రాఫిట్ అమ్ముతున్నాడు? 40 రూపీస్, అంటే 140/100. సో ఇక్కడ ఎంత వస్తుందో తీసుకోవాలి. మనకి ఏమొస్తుంది చూడండి. ఇక్కడ టోటల్ గా మనకు ఇది ఇక్కడ వచ్చే అమౌంట్. నెక్స్ట్ సేమ్ ఇదే 15,000 రూపీస్ లో రిమైనింగ్ ఏంటి? 25% ను 10% లాస్ తో అమ్ముతాడు, అంటే 90%/100 ఇక్కడ వచ్చే అమౌంట్. రైట్, నెక్స్ట్ ఏంటి? రిమైనింగ్ క్లాత్ అంటే మనకు 45-25 కంప్లీట్ అయితే ఏంటి? దాదాపుగా 70% కంప్లీట్ అయింది. మరి రిమైనింగ్ 15,000 లో ఇంటూ 30% ఆఫ్ క్లాత్ ని సేమ్ ఉన్న రేటుకి అమ్మారు. రైట్, ఇప్పుడు ఇదంతా మనం చేసుకుంటే ఇక్కడ వచ్చే మొత్తం టోటల్ అమౌంట్ అంతా కలిపి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇక్కడ ఉన్న మొత్తం అమౌంట్ ఏంటి? కాస్ట్ ప్రైస్. ఆల్రెడీ మన కాస్ట్ ప్రైస్ ఎంత? 15,000. సో 15,000 నుంచి సెల్లింగ్ ప్రైస్ తీసేస్తే మనకు వచ్చినది అమౌంట్ ప్రాఫిటా లాస్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఎలా చేయాలని చెప్పేసి మీరు గమనించుకొని దీన్ని ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో చెప్పగలుగుతారని చెప్పేసి కోరుతున్నా. ఓకే, రైట్. సేమ్ ప్రాసెస్ లో మీకు ఆల్రెడీ చెప్పున్నా. ఇక్కడ కావాల్సింది కేవలం ప్రాఫిట్. ఓకేనా? సో ఈ ప్రాఫిట్ ని ఎలా చేయాలి అనేది మీరు గమనించగలిగితే చాలు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. బై సెల్లింగ్ an article for 211.20, a trader lost 12%. He sell it for 248.40 rupees. Then his loss gain percentage. ఒక వస్తువును 211.20 అమ్మడం ద్వారా వ్యాపారి 12% నష్టపోతాడు. అతను దానిని 248.40 అమ్మితే అతని నష్టం
లాభ శాతం ఎంత, అతని నష్టం ఆర్ లాభ శాతం ఎంత, నష్టము ఆర్ లాభం, రెండు ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైనా రావచ్చు. ఓకే రైట్. సరే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, 12% లాస్ అన్నాడు కదా. సో 12% అంటే ఏంటి, 88%. ఈ 88% అనేది ఎంత కమ్ముతున్నాడు, 211.20. అయితే మరి నెక్స్ట్ ఇంటూ 100 చేసామనుకోండి, మనకు కాస్ట్ ప్రైస్ అయితే వస్తుంది కదా. సో 211.20 రూపీస్ అమ్మడం వల్ల 12% లాస్ వస్తున్నాడు కాబట్టి 88% కమ్మాడు. అంటే 88% 211.20 పైసలు అయితే 100% ఎంత. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 88 ones, 88 twos are again 4 0, మొత్తం మనకు 240 రూపీస్ అయితే మనకు కాస్ట్ ప్రైస్ అయితే రావడం జరుగుతుంది. మరి సెల్లింగ్ ప్రైస్, నెక్స్ట్ టైం సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ మనకు 248.4 రూపీస్ ఉంది. ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్. సో డిఫరెన్స్ ఎంత ఉంది, 8.40. సో 8.40 బై 240 ఇంటూ 100% చేసినట్లయితే ఖచ్చితంగా మనకి ఇక్కడ గెయిన్ వస్తుంది. కాబట్టి ఆ గెయిన్ పర్సంటేజ్ అనేది మనకు అప్రాక్సిమేట్లీగా చూసుకుంటే కూడా మనకు, సో ఇక్కడ మనకు 0 0 క్యాన్సిల్ చేసుకుంటే, లేదంటే 840 బై డైరెక్ట్ తీసుకున్నప్పుడు 84/24, 3.5% గెయిన్. గెయిన్ లో అన్ని ఉన్నదంటే ఇక్కడ రెండో ఉన్నాయి కాబట్టి మనకి అప్రాక్సిమేట్ గా తీసుకుంటే డైరెక్ట్ గా 3.5% గెయిన్ అని చెప్పేసి చెప్పొచ్చు. రైట్. నెక్స్ట్ the selling price of a washing machine is 1/3 of its cost price. Find the gain percentage is gain percentage of y. Right. ఇక్కడ మనకు కొంచెం గమనించినట్లయితే ఈ క్వశ్చన్ ఇక్కడ ఏమీ లేదు కదా, ఎలా చేయాలి అన్నట్టుగా మనకు కొంతవరకు అయితే ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ లేదు, సెల్లింగ్ ప్రైస్ లేదు, ఏం లేదు. కానీ క్వశ్చన్ కొంచెం అబ్జర్వ్ చేసినట్టయితే తెలుస్తుంది. రైట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ మధ్య కాలంలో కొన్ని ఎక్కువ అవుతున్నాయి. ఎలా అనేది కూడా మనం ఒకసారి గమనించినట్లయితే, the selling price of washing machine is 1/3% of its cost price. అంటే ఇప్పుడు 1/3ని మనం ఏమని రాయొచ్చండి, 1/3 ఈక్వల్ టు 3 1s 3 + 1 4/3. ఇక్కడ ఏ ప్రైస్ మీద అని చెప్పాడండి, కాస్ట్ ప్రైస్. సో డినామినేటర్ లో మనకు కాస్ట్ ప్రైస్ అవుతుంది, రిమైండర్ న్యూమరేటర్ వచ్చేసి మనకి ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించాలి, ఒక వస్తువుని 3 రూపీస్ కొని 4 రూపీస్కి సేల్ చేస్తే ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా? డెఫినెట్ గా ప్రాఫిట్ వస్తుంది. 3 రూపీస్ కొని 4 రూపీస్కి సేల్ చేస్తున్నాం. సో కాబట్టి ప్రాఫిట్ ఎంత ఉందండి, 1 రూపీ ప్రాఫిట్ అండి. మరి 1 రూపీ ప్రాఫిట్ ఉంది, కాస్ట్ ప్రైస్ 3 రూపీస్ ఉంది. అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఎంత వస్తుందండి ఇక్కడ మనకు, ఖచ్చితంగా 33 1/3% అనేది మనకు అమౌంట్ ప్రాఫిట్ అవుతుంది. సో కాబట్టి ఇది ఎక్కడ ఉంది మనకు, ఆప్షన్ సి. ఇది ఈ ప్రాసెస్ లో చేయాల్సిన క్వశ్చన్ ఇది. సో కాబట్టి మనకి ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఈజీగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చేయొచ్చు. ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా కానీ మీరు ఎగ్జామ్స్కి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా స్కోర్ ని సాధించలేక మరి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పటి వరకు ఏమి చదవకపోయినా సరే అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా సరే మీరు కరెక్ట్ గా కూర్చున్నట్లయితే ఈజీగా ఈ గ్రూప్ డి జాబ్ లో సెలెక్ట్ అవ్వచ్చు. ఇంకా మరొక కొంతమంది మిత్రులకు గతంలో వచ్చినటువంటి ఏపీ కానిస్టేబుల్స్ రిజల్ట్స్ లో కావచ్చు, డిఎస్ రిజల్ట్స్ లో కావచ్చు, ఇక్కడ ఎవరైతే దగ్గరకు వచ్చి ఒక రిజర్వేషన్స్ ప్రాబ్లం వల్ల కావచ్చు, లేదంటే కొన్ని మీరు చేసిన మిస్టేక్ల వల్ల, తప్పిదాల వల్ల దూరమైనటువంటి వారు, ఈ అవకాశం అనేది మీకు మీ ఫ్రెండ్స్ కంటే, ఇప్పుడు జాబ్స్ పొందిన వాళ్ళకంటే ముందస్తుగానే మీరు జాబ్స్ లో ఉండే విధంగా ఈ ప్రిపరేషన్ అనేది మీకు ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మీ దగ్గర బేసిక్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కాబట్టి గతంలో చేసిన మిస్టేక్స్ మరోసారి చేయకుండా ఇక్కడ నిర్వహించేటువంటి టెస్ట్ సిరీస్ ని, అలాంటి వాటిని, లేదా బయట ఎక్కడైనా సరే ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో కావచ్చు, ఎక్కడైనా సరే నిర్వహించేటువంటి టెస్ట్ సిరీస్ ని కరెక్ట్ గా ఉపయోగించుకొని రేపు నవంబర్ లో జరిగేటువంటి ఎగ్జామ్స్, గ్రూప్ డి ఎగ్జామ్స్ లో టాప్ స్కోర్ తో మంచి సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ని పొంది మీ పేరెంట్స్ కళ్ళలో ఆనందాన్ని చూడగలరని చెప్పేసి నా యొక్క విన్నపం. రైట్. సో కాబట్టి ఇలాంటివి ఏవైనా సరే మనం కావాలి అనుకున్నప్పుడు మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసినట్లయితే ఇలాంటి క్వశ్చన్స్, మరిన్ని క్వశ్చన్స్ మేము ముందుకు తీసుకొస్తాం.
ఎక్కువ రైల్వేలో రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్స్ ఏంటి, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి ఎక్కువ రిపీట్ అవుతున్నాయని చెప్పేసి మీకు చెప్తున్నాను, రైట్. సో కమింగ్ మండే రోజు నిర్వహించేటువంటి ఫ్రీ మోడల్ టెస్ట్ ని ప్రతి ఒక్కరూ ఉపయోగించగలరని చెప్పేసి కర్నూలు వాసులకు, కర్నూలులో ఉన్నటువంటి ఆర్ఆర్బి ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఒక విన్నపం, అంటే ఖచ్చితంగా మీరు ఆ టెస్ట్ ని కరెక్ట్ గా ఉపయోగించుకోగలుగుతారని చెప్పేసి ఆశిస్తున్నాను, రైట్. థ్యాంక్ యూ.